అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ అండ్ శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ల కొత్త హిందీ సినిమా లవ్ యాపా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం ఫిబ్రవరి 7న కేవలం 1 కోటి నెట్ కలెక్షన్స్తో స్టార్ట్ అయిన ఈ సినిమా రెండో రోజు శనివారంకి వచ్చేసరికి 1.5 కోటి కలెక్ట్ చేసింది. ఇక నిన్న ఆదివారం మూడో రోజు కూడా మరో 1.5 కోటి వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో ఈ సినిమా కేవలం 4 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా బడ్జెట్ ఏమో 60 కోట్లు, అందులో 4 కోట్లు మాత్రమే వచ్చాయి మొదటి వీకెండ్లో. ఇంకా 56 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే, ఇక కలెక్షన్స్ మొదటి వీకెండ్లోనే లేవు అంటే వీక్ డేస్లో అసలుకే ఉండవు. ఇంకో 1 కోటి రావచ్చు సినిమాకు. సో 55 కోట్లు నష్టం క్లియర్గా ఉంది. సో సినిమా కమర్షియల్గా డిజాస్టరే. నేనైతే సినిమా చూశాను, నాకైతే నచ్చింది సినిమా. ఇది మన తమిళ సినిమా లవ్ టుడేకి రీమేక్. అది తెలుగులో కూడా పెద్ద హిట్ లవ్ టుడే, మొబైల్ ఎక్స్చేంజ్ సినిమా. హిందీలో కూడా బాగానే ఉంది, బాగానే చేశారు, సేమ్ బాగానే ఉంది. కానీ బట్ ఎందుకో మరి చూడట్లేదు. అంటే అందరూ రీమేక్ చూసినట్టున్నారు నెట్ఫ్లిక్స్లో. సో ఈ రోజుల్లో రీమేక్లు వర్కౌట్ అవ్వట్లేదు, ఎంత బాగున్నా, హిందీ అయినా తెలుగు అయినా తమిళైనా. సో బట్ యాక్టర్ల కోసం చూడొచ్చు. అమీర్ ఖాన్ కొడుకు శ్రీదేవి కూతురు కోసం వాళ్ళ మొదటి థియేట్రికల్ సినిమా అయినా కానీ అంటే నార్త్లో కొద్దిగా నడుస్తుంది. నెపోటిజం కిడ్స్ని ఎంకరేజ్ చేయట్లేదు, అది #, ట్రెండ్ నడుస్తుంది. ఆ సినిమా చూడకూడదని కరణ్ జోహరే ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకు. సో అందుకే కలెక్షన్స్ లేవు. ఈ సినిమాకు పోటీగా మన హిమేష్ రేషమి ఒక సినిమా వచ్చింది, బ్యాడ్ యాస్ రవికుమార్ అని. ఆ సినిమా కలెక్షన్స్ పర్లేదు, బాగున్నాయి. దీని మీదకి ఆ సినిమాకి 7 కోట్లు వచ్చాయి 3 రోజుల్లో. బట్ లవ్ యాపాకి కేవలం 4 కోట్లే వచ్చాయి. అది మన జునైద్ ఖాన్ అండ్ అంటే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ అండ్ శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ల లవ్ యాపా, డైరెక్టెడ్ బై అద్వైత్ చందన్ ఇంతకుముందు సీక్రెట్ సూపర్ స్టార్ అండ్ అమీర్ ఖాన్తో మంచి సినిమా ఇచ్చాడు. ఆ తర్వాత రీసెంట్గా లాల్ సింగ్ చడ్డా సినిమా కూడా చేశాడు అతను డైరెక్టర్గా. ఇది 3వ సినిమా అతనికి. 60 కోట్ల బడ్జెట్లో తీస్తే కేవలం 4 కోట్లు వచ్చాయి 3 రోజుల్లో మొదటి వీకెండ్లో. ఇంకా 56 కోట్లు రావాలి, కష్టమే. ఇంకో 1 కోటి రావచ్చు టోటల్ రన్లో. సో 55 కోట్ల నష్టాలతో సినిమా డబుల్ డిజాస్టర్. సినిమా బాగుంది, ఓటీటీలో వస్తే ఖచ్చితంగా చూడండి. ఓకే, బాయ్.